హాయ్ గైస్, దిస్ ఇస్ అరుణ గైస్. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా గైస్, సాంబార్ పౌడర్ చూపిస్తానండి. ఇట్లా పప్పులన్నీ వేపేసుకోవాలి గైస్. ఇట్లా కొంచెం రెడ్డిష్ లాగా రావాలి, పప్పులు కలర్ కనిపిస్తున్నాయి. దీంట్లో వేసేస్తున్నాను. వేగిపోయాయి గైస్ పప్పులు. ఇట్లా పప్పులు కొంచెం కలర్ వస్తేనే బాగుంటుంది గైస్. సాంబార్ పౌడర్ గైస్, కొంచెం అంటే కందిపప్పు ఉడకబెట్టి వేసుకుంటాం కదా మనం సాంబార్ పౌడర్లో, అందుకే కందిపప్పు కొంచెమే వేసాను. అసలు వేయకపోయినా కూడా పర్లేదు. కందిపప్పు క్వాంటిటీ హాఫ్ కప్పు మినప్పప్పు, చిన్నది టీ కప్పు ఉంటుంది కదా గైస్, దాంతో హాఫ్ కప్పు మినపప్పు, హాఫ్ కప్ కొంచెం హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ శనగపప్పు తీసుకోవాలి. అందులో పావు కప్పు కందిపప్పు సరిపోతాయి గైస్, 3 పప్పులు అంతే. కందిపప్పుది కొంచెమే తక్కువ క్వాంటిటీ ఉండాలి, ఎందుకంటే కందిపప్పు ఉడకబెట్టి వేసుకుంటాం కదా అది గైస్. పప్పులది కొలత అయితే అది. జీరా గైస్, జీరా ఇంత పిడికడ వేస్తున్నా గైస్ ఆ పప్పుల క్వాంటిటీకి. ఇంకొంచెం వేస్తున్నా. జీరా పౌడర్, జీరా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం లైట్గా జీరా రోస్ట్ చేసుకొని వేసుకోవాలి గైస్. తర్వాత ఇంత క్వాంటిటీ ఎండుమిర్చి తీసుకున్నాను. కొంచెం మిరియాలు వేసుకుంటే వేసుకోవచ్చు, కొంతమందికి సాంబార్లో మిరియాలు ఇష్టం ఉండవు గైస్. రసం పౌడర్కి అయితే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కందిపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. కందిపప్పు 1 కప్ అయితే పావు కప్పు శనగపప్పు మినపప్పు కలిసి పావు కప్పు క్వాంటిటీ. మిరియాలు ఎక్కువ వేసుకోవాలి గైస్. జీరా మెంతులు మామూలుగా యాజ్ యూజువల్ ఇంట్లో సాంబార్లో ఎట్లా వేస్తామో అట్లనే కొంచెం తీసుకోవాలి. ఈ జీరా కూడా వేగిపోయింది గైస్, ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు అవైలబుల్ ఉంటే కరివేపాకు వేసుకోవాలి గైస్. కరివేపాకు కూడా ఇట్లానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఈరోజు చాలా ఉంది గైస్, అందుకని నేను వేస్తున్నాను. సగం వేసేసి సగం అట్టి పెట్టుకుంటున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. కొన్ని ధనియాలు వేస్తున్నా గైస్, ఆల్రెడీ ఇవి రోస్ట్ చేసిన ధనియాలే. కొద్దిగా మళ్ళీ కొంచెం వేడి చేస్తున్నాను. రసం పౌడర్కి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు గైస్. ఏం లేదు గైస్, రసం పౌడర్కి దీనికి ఏంటంటే వేరియేషన్. సాంబార్ పౌడర్లో మిరియాలు వేయము, రసం పౌడర్లో మిరియాలు వేస్తాం ఎక్కువ క్వాంటిటీ. మిగతా అన్ని